రెండో అంశం సార్, ఒక రకంగా రాజధాని కోసమో లేదంటే రాజధాని నిధుల కోసమో పదే పదే కేంద్ర పెద్దలు ఏమైనా కలిసే అవకాశం ఉంటుందా బాబు గారు? ఆ చర్చ అన్న వచ్చిందా? భారతీయ జనతా పార్టీ వాళ్ళు బుర్రా బుద్ధి ఉంటే, భవిష్యత్తులో ఆ పార్టీ బాగుపడాలనుకుంటే అట్లాంటి దిక్కుమాలిన స్టేట్మెంట్ రాసినప్పుడల్లా ఖండిస్తూ ఉండాలి. అవును. ఎందుకంటే రేపు పొద్దున ఇవన్నీ చూపెట్టి ఇన్నిసార్లు తిరిగారు చంద్రబాబు గారు, 30 సార్లు 40 సార్లు అంటారు. వీళ్ళదేం శాశ్వత మిత్రత్వాలు ఏం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. బీజేపీలోని భాగస్వామి పక్షాలు శాశ్వత మిత్రులు కాదు, వాళ్ళు వచ్చిపోయేవాళ్ళు. రేపు పోయినప్పుడు ఈ మాట చెప్తారు. ఇంతవరకు చంద్రబాబు గారు పద్దాకి వెళ్ళేవాడు, 29 సార్లు వెళ్ళాను, నాకు హోదా ఇవ్వలేదని ఆయన అన్నాడు. ఒకప్పుడు హోదా గురించి ఆయనే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాడు, హోదా బదులుగా ప్యాకేజ్ ఇచ్చినందుకు ధన్యవాదాలని. రేపు పొద్దున ఇదే మాట అంటారు, చంద్రబాబు ఇన్నిసార్లు వెళ్తే ఇవ్వలేదని. అసలు పాయింట్ ఏంటి? ఆల్రెడీ ఒక సిస్టమ్ని ఇచ్చేశారు ఇక్కడ. ఇప్పుడు డైరెక్ట్గా 100 లక్షల కోట్ల చేతికి ఇచ్చేస్తే కష్టం, మిగతా రాష్ట్రాలని గొడవ పడతాయి. డైరెక్ట్గా 25,000 కోట్లు ఇచ్చినా కష్టం, మిగతా రాష్ట్రాలు గొడవ పడతాయి. ఉత్తరాఖండ్కి తర్వాత జార్ఖండ్ ఆ రోజుల్లో 4 రాష్ట్రాలు విడదీశారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఆ 4 రాష్ట్రాలకి ఇచ్చినటువంటి రాజధానికి ఫండింగ్ 1000 కోట్లు ఏది దాట్లా. ఆ రోజున 1000 కోట్లు అంటే ఇవాళ రోజున అయితే గీతే 5,000 కోట్లు అవుతుంది. అంతేగాని 50,000 కోట్లు 1,00,000 కోట్లు అవ్వదు కదా.